ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి వసంత కన్నవిరాన్. వసంత కన్నవిరాన్ గారి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఉండరు. కఠోర షడ్జమాలు ఆవిడ రాసినటువంటి వ్యాస పరంపర, వీటిలో ఆ వ్యాసాలను చదివి ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. అంతకు ముందు కఠోర షడ్జమాల కంటే ముందు రాసినటువంటి తన స్నేహితులందరితో స్త్రీ శక్తి సంఘటన నుంచి తీసుకొచ్చినటువంటి మనకు తెలియని మన చరిత్ర ఎంత సంచలనం రేపింది అనేటటువంటిది కూడా చాలామందికి తెలుసు. ఇవి కాకుండా స్త్రీ శక్తి సంఘటనగా చేసినటువంటి కార్యక్రమాలు, అప్పుడు వేసినటువంటి నాటకాలు, ఇవన్నీ కూడా స్త్రీల అంశాలని ఒక రాజకీయ అంశాలుగా ముందుకు తీసుకురావడంలో చాలా కృషి చేశారు. తర్వాత అస్మిత అనేటటువంటి సంస్థ ద్వారా మారుమూల ప్రాంతాలలో కూడా జెండర్ రాజకీయాల గురించి అవగాహన కలిగిస్తూ చైతన్య కార్యక్రమాలు తీసుకున్నారు. అనేక ఉద్యమాలతో పాటు సమాంతరంగా నడిచారు, అనేక ప్రశ్నలు వేశారు. వసంత కన్నవిరాన్ గారు కేవలం తెలుగునాటనే కాకుండా మొత్తం దేశంలోని అనేక రాష్ట్రాలలో స్త్రీల రాజకీయాల గురించి, స్త్రీవాద ఉద్యమం గురించి, హక్కుల గురించి ముందుకు తీసుకురావడంలో, ఆ డిబేట్స్ని, ఆ చర్చల్ని ముందుకు తీసుకురావడంలో ప్రధానంగా పనిచేశారు. ఇది కేవలం దేశానికే పరిమితం కాదు, రాష్ట్రానికే పరిమితం కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా తను చాలా పని చేశారు. ఈ పని చేసేటటువంటి క్రమంలో తనకు నచ్చినటువంటి పుస్తకాలని అనువాదం చేశారు. అట్లానే తను పుస్తకాలు రాశారు. ఒక మంచి రచయిత్రి, ఇంగ్లీష్లో రాస్తారు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు. వసంత కన్నవిరాన్తో మాట్లాడి ఆనాటి తన అనుభవాలని, ఆ ఉద్యమంలో ఎదుర్కొన్నటువంటి ప్రశ్నలని, ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. హాయ్ వసంత్. మీరు వేసిన దారిలో మేము నడుచుకుంటూ వచ్చాము, ఒక రకంగా కాలర్ ఎగరేసుకుంటూ వచ్చాము మేము. మీ ప్రయాణంలో మీ అనుభవాలు చిన్నప్పటి నుంచి, మీరు మీ చదువు, మీ కుటుంబ నేపథ్యము తెలుసుకోవాలని నేను అనుకుంటాను. నాకు అంటే చాలా అదృష్టం ఉండేది. మా తాత ఒక సాధారణంగా రైల్వేస్లో ఫస్ట్ క్లర్క్గా పనిచేస్తూ తర్వాత ఆడిటర్గా పనిచేశాడు. చాలా నిజాయితీ కలిగిన మనిషి, దేనికి కాదన్నాడు. ఆయనకు అంటే మా కుటుంబం ఎటువంటిదంటే, మా తాతకు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముళ్ళు. ఆయనే పెద్ద, అందరిని చదివించాడు, అన్నం పెట్టాడు, చేశాడు అంత. కానీ ముగ్గురుంటే ఒక్క ఆయన మెడ్రాస్లో హార్బర్ వర్కర్స్ యూనియన్ని సెటప్ చేసుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీలో చేరి ఆయన చాలా పని చేశాడు, జైల్లో ఉన్నాడు. చిన్న ఆయన అందరికన్నా పూణేలో వెళ్ళి మరాఠీ నేర్చుకొని అక్కడ మహారాష్ట్రన్ అది బాంబేలో ఉండి కమ్యూనిస్ట్ పార్టీకి ఇది చేసి మళ్ళీ లాయర్గా ఏసాచారి అని చాలా ఫేమస్ లాయర్గా ఉండి, అప్పుడు పార్టీ తర్వాత నీకు డబ్బులు ఎక్కువ వస్తాయి, నువ్వు పని చేయొద్దు, పార్టీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, నువ్వు డబ్బులు ఇస్తే చాలన్నట్టు అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయడం ఆయన. ఇంకొక తమ్ముడు కేరళలో వెళ్ళి అక్కడ ఏదో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఇచ్చాడు. ఒక్క తమ్ముడు, మా తాత తర్వాత తమ్ముడు ఇక్కడే ఉండిపోయాడు. అంటే మా తాత కూడా చెప్పాలంటే ఆ తమ్ముడు పెళ్లి చేసుకోలేదు, ఒక సెక్స్ వర్కర్తో కాపురం చేస్తున్నాడు. ఆమె ఇద్దరు పిల్లల్ని కన్నది. చూస్తే ఇంకా మా ఇంటి పోలిక అస్సలు ఉన్నాయి, చూస్తే ఈయన పిల్లలే. కానీ మా తాత దాన్ని పట్టించుకొని ఆయనను తిట్టడమో ఏది వెళ్ళకపోయేది, కానీ అసలు ఏం లేదు. సో దట్ వే ఇట్స్ అన్ అన్యూజువల్ ఫ్యామిలీ చాలా. అండ్ మా తాతకి ఏమంటే పెద్ద పాలిటిక్స్ లేకపోయినా ప్రిన్సిపల్స్ చాలా ఉండేది. నా మీద అయితే, నేను ఇంట్లో ఆడపిల్ల, అంటే మా మేనత్తలు ఇద్దరు చచ్చిపోయారు ఏదో చిన్న వయసులో, అందుకని నేను మొదటి ఆడపిల్ల కాబట్టి నా మీద చాలా ప్రేమ. కానీ పెద్దగా ఫెమినిజము, ప్రిన్సిపల్స్ అవన్నీ మా తాత కన్నా మా నాయన కన్నా ఏం తెలుసు అనుకోను. అందరు సమానంగా ఉండాలి, అందరినీ బాగా చూసేది, ఏదో ఒకటి బాగానే పెరిగాను. అంటే నన్ను ఎవరు కాదని లేదు. ఒక్కటి నాకు పెద్ద భాగ్యం, ఆ ఇంట్లో పుట్టినందుకు నాకు పెద్ద ఇది ఏంటంటే పుస్తకం.
మా తాతకు పుస్తకాలంటే విపరీతమైన ఇష్టం. అందుకు నేను పుట్టిన ఏడాది కొన్న పుస్తకాలన్నీ మళ్ళీ నాకు పెళ్లికి ఇచ్చేసాడు. చార్ల్స్ డికెన్స్ కంప్లీట్ వర్క్స్, షేక్స్పియర్స్ కంప్లీట్ వర్క్స్, జార్జ్ బర్నార్డ్ షోస్ కంప్లీట్ వర్క్స్, అట్లా కంప్లీట్ వర్క్స్ అన్నీ చిన్నప్పటి నుంచి చదువుతూ వచ్చాను. అంటే నేను మొత్తం ఇంగ్లీష్లో చదవడమే. మీరు ఎక్కడ చదివారు వసంత్? కీస్ హై స్కూల్. ఓకే. మొదట ఒక బ్రిగేడ్ స్కూల్ అని ఒక యూరోపియన్ స్కూల్ ఉండేది. తర్వాత కీస్ హై స్కూల్లో వెళ్ళి చదివాను. చదివితే అన్ని సబ్జెక్టులు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. ఐ వాజ్ నాట్ అ గుడ్ స్టూడెంట్. ఇంటెలిజెంట్, అందరూ టీచర్లు తిట్టేది నన్ను, నువ్వు చాలా ఇంటెలిజెంట్ కానీ చదవాలని. ఎందుకంటే నాకు వేళ్ళు పుస్తకాలు ఉన్నాయి చదవడానికి, ఈ టెక్స్ట్ బుక్లు ఎవరు చదువుతారు? సో ఐ యూస్ టు రీడ్ దీస్ నావెల్స్. డికెన్స్ చదివితే, షేక్స్పియర్ చదివితే స్కూల్లో మార్కులు ఇట్లా వస్తాయి. ఒక ట్రాన్స్లేషన్ క్లాస్ తప్ప, ఇంగ్లీష్ క్లాస్ తప్ప నాకు మార్కులు అసలు రాకపోయి. లెక్కలు అవి ఎవరైనా నాకు మంచి ట్యూటర్ దొరికితే పెడితే వాడు 2-3 నెలలు చేస్తే వాళ్ళు చెప్పేదాకా మంచి మార్కులు వచ్చేది. వాళ్ళు పోగానే మళ్ళీ 2.5 మార్కులు పడేది. అది అయిపోయింది ఆ చదువు అట్లనే. తర్వాత ఐ థాట్ అంటే నేను ఐ థింక్ ద ఫస్ట్ రెవల్యూషనరీ యాక్షన్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. ఇంటర్మీడియట్ సెకండ్రాబాద్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అని ఇప్పుడు ఉంది, అప్పుడు మహబూబ్ కాలేజ్ అనేవాళ్ళం. అక్కడ చదివాను ఇంటర్ చదువుతున్నప్పుడు అలవాటు ఏంటంటే, అప్పుడు ఎలక్షన్స్ జరిగితే ప్రెసిడెంట్ ఒక బాయ్, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ అందరూ బాయ్స్. ఒక్క ఆడామె మట్టుకు ఒక్క గర్ల్ని లేడీ రిప్రజెంటేటివ్గా. సో వాళ్ళు వచ్చి మీరు అంటే మేము 10-15 మంది ఉంటాం, నువ్వు లేడీ రిప్రజెంటేటివ్గా చూస్ చేసి మీరు ఎలక్ట్ చేసుకోండి అంటే నాకు తిక్కబుట్టింది. మీరు ఎవరి గాడిదలు మన్ను లేడీ రిప్రజెంటేటివ్గా ఉండమంటాడు ఎందుకు అని నేను ఒక ఫ్రెండ్ అడిగాను, పార్వతి, ఇప్పుడు ఆమె ఎక్కడో సింగపూర్లో ఉంది. పార్వతి, నువ్వు ప్రెసిడెంట్కి నిలబడతావా? గెలవని పోనిం కానీ మనం నిలబెట్టి చూడాలి అంటే నిలబడతా అంది. ఆమె కొంచెం ఆమె ధైర్యం కూడా చెప్పాలి, మిగతా వాళ్ళు అయితే కాదనేదో ఏమో భయపడతారు ఈ పిల్లల్ని చూస్తే. సో ఆమె నిలబడింది, అనుకున్నట్టు ఓడిపోయింది. దాని గురించి ఏ ఇయర్? దిస్ ఇస్ 55-56. అప్పుడు ఓడిపోయింది. అది పెద్ద దుఃఖం ఏం లేదు, కానీ నిలబడాలా, ఆమె మాట్లాడాలా, అందరి ముందు ఆమె ఎంతనో చూడాలా. ఈ ఓట్లు వేస్తున్నప్పుడు ఎట్లా వేస్తున్నారని వాళ్ళు తెలుసుకుంది కదా, తెలియచాల. సో దట్ వే ఐ థింక్ ఐ వాజ్ ప్రాబబ్లీ దట్ వాజ్ మై ఫస్ట్ రెవల్యూషనరీ యాక్షన్. అంటే ఎప్పుడు కూడా విమెన్ లేడీ రిప్రజెంటేటివ్గా తప్ప ఉండకూడదు అన్న దాంట్లో ప్రెసిడెంట్కి ఆమె నిలబెట్టి ఆమె ఒప్పుకోవడం, మేము క్యాన్వస్ చేయడం, మోసాన్ని బద్దలు కొట్టేశారు, ఆ స్టిగ్మాని బద్దలు కొట్టాం. కానీ దానికి చాలా పనిష్ చేశారు. ఈ అబ్బాయిలు ఎంత పగబట్టుకున్నారంటే, రోజు మేము టేబుల్కి వెళ్ళే వరకు మా డెస్క్లలో బూతులు వేసి, బూతులు రాసి, బూతు బొమ్మలు వేసి మమ్మల్ని చాలా హింస పెట్టారు. ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసి మేమన్నాం, మీరు ఇది ఆపకపోతే మేము ఇంక మీద ఏ ఫంక్షన్కి రాము, క్లాస్లోకి వస్తాం పోతాం, కానీ మీరు ఈ నగరులు పెట్టండి, ఇంకోటి పెట్టండి, మేము గర్ల్స్ బాయ్కాట్ చేస్తాం, ఇదేంటి బూతులు ఏంటి అంటే. అప్పుడు ప్రిన్సిపల్ అవునమ్మా ఓపిక అన్నాడు. పాపం భయపడిపోయాడు. తర్వాత బాయ్స్ కూడా భయపడిపోయాడు. అంటే ఫంక్షన్ ఉంటే, కాలేజ్ ఫంక్షన్లో అమ్మాయిలు లేకపోతే ఎట్లా ఉంటుంది. సో అప్పుడు ఆగింది అది. సో ఐ థింక్ దట్ వాజ్, అది ఎందుకు నాకు తోచింది, ఎట్లా చేశాను అనేది, దట్ సంథింగ్ దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఐ థింక్ దట్ వాజ్ మై ఫస్ట్ రెవల్యూషనరీ యాక్షన్. ఇంటి తర్వాత అందరు నా ఫ్రెండ్స్ అందరూ మెడికల్ అని పడ్డారు. అందరూ ఇది ఇచ్చి, అంటే క్యాపిటేషన్ ఫీ అప్పుడంతా 2000 క్యాపిటేషన్ ఫీ. గాంధీ మెడికల్ అప్పుడే పెట్టారు, వీళ్ళు చేయరు, వాళ్ళకి సీట్లు దొరకలేదు. నాకు వద్దన్న ఆమెకు సీట్ దొరికింది, వెళ్ళాను ఉస్మానియాకి. ఒక 2 ఏళ్ళు చదువుకున్నాను ఉస్మానియాలో, కానీ బోర్ కొట్టింది నాకు. అంటే చెప్పేవాళ్ళు బాగానే చెప్పారు, అర్థమయ్యేది, కానీ నాకు వద్దనిపించింది. ఎందుకు నేను ఐ డోంట్ వాంట్ టు బి ఎ డాక్టర్, ఐ డోంట్ వాంట్ దిస్ అని. దెన్ ఐ టోల్డ్ మై ఫాదర్ ఐ వాంట్ టు డిస్కంటిన్యూ. ఏం చేస్తామంటే లిటరేచర్ చదువుతానంటే, లిటరేచర్ ఇక్కడ వద్దు, నువ్వు మెడ్రాస్ వెళ్ళి ప్రెసిడెన్సీ కాలేజ్ చదువు అన్నాడు. సరే అన్న. సో ఐ వెంట్ ఆఫ్ టు ప్రెసిడెన్సీ కాలేజ్ అండ్ డిడ్ మై లిటరేచర్, బిఏ ఆనర్స్ లిటరేచర్ అక్కడి నుంచి చేశాను. అక్కడ మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, మంచి టీచర్స్. నాకు సీతాచారి, జి పార్సారథి, రామస్వామి, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, చాలా ఎంజాయ్ చేశాను. అప్పుడు మార్కులు బాగానే వచ్చాయి, పెద్ద ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్స్ ఎప్పుడు రాలేదు నాకు, కానీ బాగానే చదువుకున్నాను.
మళ్ళీ ఇక్కడ వచ్చే వరకు పెళ్లి చేసుకొని అప్పుడు కన్నబిరానికి ప్రాక్టీస్ లేదు. ఆయన కొన్ని రోజులు అక్కడ సదర్న్ రోడ్వేస్లో పనిచేశాడు. అప్పుడు జీతం బాగానే వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఏదో ఒక మాట అన్నారంటే ఈయన ఓర్వడు, అది రిజైన్ చేసి హైదరాబాద్కి వచ్చేసాడు ప్రాక్టీస్ చేద్దాం.